4 రోజుల క్రితం పోలీసులు ఇంకా మారలేదా అనే వీడియో చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే పోలీసులు ఇంకా మారలేదు అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే సస్పెన్షన్లకు గురవుతున్న కొంతమంది పోలీసులు ఇంకా మారటం లేదు. వైసీపీతో అంటగాగుతూనే ఉన్నారు. గోరెంట్ల మాధవ్ యాక్షన్ డ్రామాలో 11 మంది పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించారని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో నిఘా అధికారి, సిఐ, ఎస్ఐలు కూడా ఉండటం జనం షాక్ అవుతున్నారు. గోరెంట్లకు చేబ్రోలు కిరణ్ను ఏ రూట్లో తీసుకుని వస్తున్నారో అనే సమాచారం ఈ పోలీసులే ఇచ్చారట. కిరణ్ని ప్రెస్ మీట్లో ఒక టెర్రరిస్ట్ లాగా ముసుగేసి ప్రవేశపెట్టడం చూసి టీడీపీ కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. ఇంతకుముందు ఇటువంటి కేసులో అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళిని, వర్రా రవీందర్ రెడ్డిని, ఇంటూరి రవికిరణ్ని ఇలాగే ప్రవేశపెట్టారా అని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయారు. అవును, వాళ్ళు ప్రశ్నించడంలో తప్పే లేదు. కిరణ్ని ఎందుకు అలా ప్రవేశపెట్టారో పోలీసులే చెప్పాలి. గోరెంట్ల మాధవ్ని ప్రవేశపెట్టారా, ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటూ తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఎస్పీ గారు పిలుస్తున్నారు అని పోలీసులు చెబితే నేను రాను, ఎస్పీనే బయటకు రమ్మనండి అని అనడం, పోలీసులతో నేను ఎవరో తెలుసా, ఎక్స్ ఎంపీని నన్నే పిలుస్తావా అని విరుచుకుపట్టడం లాంటివన్నీ గోరెంట్ల వీడియోలో మనం చూసాం. అలా రౌడీయిజం చేస్తున్న మాధవ్ని 2 తగిలించగా పోలీసులు ఎందుకు ఊరుకున్నారు? గోరెంట్లు ఏమైనా తోపా? ఆయనకు ఎందుకంత స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ తెలుగు తమ్ముళ్ళు వేలాది పోస్టులు పెట్టారు. దీనికి తోడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడే పబ్లిక్గా ఫోన్ మాట్లాడటం ఒకటి ప్రభుత్వానికి పోలీసుల వ్యవహార శైలి ఆగ్రహం తెప్పించింది. ఒక పక్క సిఐ, ఎస్ఐలు ఉన్నా ఫోన్ మాట్లాడటానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది పోలీసులే చెప్పాలి. ప్రభుత్వం వీటన్నిటి మీద వెంటనే నివేదిక తెప్పించుకుని స్పెషల్ బ్రాంచ్ అధికారి, సిఐ, ఎస్ఐలతో పాటు 8 మంది పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వ్యవహార శైలిపై కూడా విమర్శలు వస్తున్నాయి. గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళ విషయంలో కఠినంగా లేకపోతే ఎలా? ఎక్స్ఎంపీ అయితే ఏంటి, తప్పు చేసేటప్పుడు ఎవరైనా ఒకటే. ఇప్పటికే బోరుగడ్డకు బిర్యానీలు తినిపించి టీలు సర్వ్ చేసి 19 మంది పోలీసులు సస్పెండ్ అయి కూర్చున్నారు. అయినా ఇంకా బుద్ధి రాకపోతే ఎలా?